తమిళనాడులో ముస్లింల కోసం హిందువులు దీపం గూడా పెట్టడానికి అడ్డుకున్నారన్నటువంటి వార్త నిన్న మొన్న ప్రస్తావించింది. ఇప్పుడు తాజాగా ఈ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తిరుప్పరం కొండ్రం అనేది తమిళనాడులో మదురై దగ్గర ఒక అతి ప్రాచీన మురుగన్ అంటే కుమారస్వామి వారి దేవాలయం అనమాట. స్వామివారి 6 ముఖ్య దేవాలయాలు ఇదొకటి. అక్కడ కార్తీక మాసంలో మహోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. దీనికి తమిళనాడులో అన్ని ప్రాంతాల నుండి కాకుండా కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు. ఈ దేవాలయాన్ని ఆనుకుని ప్రాచీన కాలపు కొండలు, వాటిల్లో 6-8 శతాబ్దంలో పాండ్యరాజులు నిర్మించిన హిందూ గుహ లాంటి ఆలయాలు ఉన్నాయి. కొన్ని చారిత్రాత్మక రికార్డ్స్ ప్రకారం ఈ గిరి 2వ శతాబ్దం నుండి హిందూ క్షేత్రంగా ఉంది. ఇక్కడ ఒక దీప స్తంభం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ స్తంభంపై దీపం వెలుగుతూ ఉంటుంది. శతాబ్దాలుగా ఉన్నటువంటి ఆచారం ఇది. 14వ శతాబ్దం మదురై సుల్తాన్ పాలనలో ఈ కొండ మీద దేవాలయం పాక్షికంగా ధ్వంసం చేయబడింది. 1377లో సుల్తాన్ సికిందర్ షా ఈ కొండ మీదే మరణించాడు. విజయనగర రాజులు వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. 17వ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లింలు కొండ మీద పునరుద్ధరించబడినటువంటి హిందూ దేవాలయాల సముదాయంలో కొంత భాగం ఆక్రమించి దాన్ని సికిందర్ షా దర్జాగా మార్చారు. తర్వాత కాలంలో ఆది ముస్లిం తీర్థక్షేత్రంగా మారింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తున్నారు.